ప్రపంచంలో ఎప్పుడూ ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి. ఇది జరుగుతుంది, ఇది జరగదు అని ఇతి మిద్దంగా ఎవరు ఏమీ చెప్పలేరు. ఇక రాజకీయాల్లో అయితే ఇలాంటి వింతలు విశేషాలు చాలా జరుగుతూ ఉంటాయి. అతి సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బాగా పేరున్న నేతలు సైతం ఓటమి బాట పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో సరిగ్గా ప్రపంచంలో ఎప్పుడూ ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి. ఇది జరుగుతుంది, ఇది జరగదు అని ఇతిమిద్దంగా ఎవరు ఏమీ చెప్పలేరు. ఇక రాజకీయాల్లో అయితే ఇలాంటి వింతలు విశేషాలు చాలానే జరుగుతాయి. అతి సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బాగా పేరున్న నేతలు సైతం ఓటమి బాట పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో సరిగ్గా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. ఒక పని మనిషి, ఒక కారు డ్రైవర్ కుమారుడు ఎమ్మెల్యేలుగా ఎన్నికలై సామాన్యులకు సైతం గెలుపు గుర్రాలు ఎక్కొచ్చని నిరూపించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సాధారణ మహిళ సాధించిన అసాధారణ విజయగాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తరపున పోటీ చేసిన కలితా మాజీ ఆగ్రాం నియోజకవర్గంలో 12,535 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఒకప్పుడు ఇళ్లల్లో పని మనిషిగా పనిచేసి నెలకు కేవలం 2,500 సంపాదించిన ఆమె నేడు ఎమ్మెల్యేగా ఎదగడం ప్రజాస్వామ్య ఉన్న ఔన్నత్యాన్ని చాటుతుందని చెప్పొచ్చు. 2021లో కూడా ఆమె బీజేపీ తరపున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అప్పుడు ఎదురైన ఓటమితో ఆమె వెనుకడుగు వేయకుండా ఒక గుణపాఠంగా తీసుకుని ప్రజలతో మరింతగా మమేకమయ్యారు. ఆమె ఉండే గుస్కారా మున్సిపాలిటీ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో ఆమె విజయం సాధించారు. పార్టీ ఇచ్చిన మరో అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈసారి ఘన విజయం సాధించారు. డబ్బు ప్రభావం కాకుండా నిజాయితీ, కష్టపడే తత్వం, ప్రజలతో అనుబంధం ఉంటే
సాధారణ వ్యక్తి కూడా రాజకీయాల్లో విజయాన్ని అందుకోవచ్చని మాఝీ నిరూపించారు. ఆమె గెలుపు మహిళలకు, సాధారణ వర్గాల వారికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. ఇక ఇదే క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక సామాన్యుడు విజయం సాధించారు. తమిళనాట నటుడు కమ్ పొలిటీషియన్ విజయ్ స్థాపించిన తమిళగా వెట్రికగళంగం టీవీకే సంచలనం నమోదు చేసింది. అయితే ఇందులో మరో సంచలనం ఏమిటి అంటే ఆయన దగ్గర సుదీర్ఘకాలం పాటు డ్రైవర్గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ విజయం సాధించారు. ఇక టీవీకే పార్టీ తరపున ఆర్ శబరినాథన్ విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. సుమారు 27,000కు పైగా ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి ఎంఎంవి ప్రభాకర రాజాపై గెలుపొందారు. ప్రభాకర్ రాజా డీఎంకే తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయ్ తన పార్టీ తరపున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను మార్చి 29న చెన్నైలో ప్రకటించారు. ఈ సందర్భంగా విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఆర్ శబరినాథన్ పోటీ చేస్తారని ప్రకటించారు విజయ్. టికెట్ ప్రకటన తర్వాత విజయ్ కాళ్లకు శబరినాథ్ నమస్కరించడం, ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా ఆయన్ని విజయ్ హత్తుకొని ఓదార్చడం, ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్గా మారాయి. విజయ్ వద్ద సుదీర్ఘకాలంగా డ్రైవర్గా, వ్యక్తిగత సహాయకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు శబరినాథన్ తండ్రి రాజేంద్రన్. విజయ్ లీడ్ రోల్లో నటించిన మొదటి సినిమా నాలయ తీర్పు నుంచి ఆయనతోనే ఉన్నారు.